జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఈరోజు బంగ్లాదేశ్ హిందువులని కాపాడడానికి ఈరోజు చేసినటువంటి సాంఘీభావ సభకి వచ్చిన హిందువులందరికీ పాదాభివందనం. మరి ఈరోజు పెట్టినటువంటి కార్యక్రమంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వారు నిర్వహించడం జరిగింది. మరి గణేష్ ఉత్సవాలు చేసే ప్రతి హిందువు రావాలి. ఇప్పుడు మన గల్లీలలో లేకపోతే పార్కులలో లేదంటే గుడి పరిగాణంలో మనం గణేషుని నిలబెడతాం. అట్లాంటి కార్యక్రమం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కానీ చాలామంది గణేషుని నిలబెట్టి పూజించే వాళ్ళు చాలామంది రాలేరు. మరి వీళ్ళందరూ కూడా హిందువులే. ఇట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఖచ్చితంగా రావాలి. మనకు గతంలో జరిగిన ముత్యాలమ్మ టెంపుల్ విషయంలో కూడా టెంపుల్లో జరిగినటువంటి సంఘటన పైన ప్రతి ఆలయ కమిటీ వాళ్ళు వచ్చి పాల్గొని అక్కడ జరిగిన ధ్వజంని వాళ్ళు వేలెత్తి చూపించాలి. అట్లాంటి కార్యక్రమం చేస్తే బాగుంటుంది. ఆ గుడి కమిటీ వాళ్ళు రారు. ఎప్పుడున్నా సేమ్ బజరంగ్ దళ్ వాళ్ళే, సేమ్ హిందూ పరిషత్ వాళ్ళే, లేదంటే బీజేపీ వాళ్ళే వెళ్ళాలి, వాళ్ళే చేయాలి అని కాకుండా మీ గుడి కమిటీలు ఉన్నాయి, గుడి కమిటీ వాళ్ళు వచ్చి అవన్నీ కార్యక్రమంలో పాల్గొనాలి. ఇట్లాంటి హిందూ ధర్నాలు ఏమైనా కూడా గుడి కమిటీ వాళ్ళు ఖచ్చితంగా వచ్చి చేయాల్సిన పని. మీ అందరికీ మరొకసారి చెప్తున్నా, గుడి కమిటీలో మీరు పని చేస్తురా లేదా ఒకసారి పరిశీలించుకోండి. ఇన్ కేస్ ఇట్లాంటి ధర్నాలలో మీరు పాల్గొనలేని పరిస్థితి ఉంటే మీరు వెంబడే మీ యొక్క పోస్ట్కి రాజీనామా చేయండి. యూత్కి ఇప్పుడు ఎవరైతే హిందువుల కోసం కొట్లాడుతున్నారో, హిందువుల కోసం పోరాడుతున్నారో, హిందువులకి న్యాయం జరగాలని ఆశిస్తున్నారో అట్లాంటి యూత్కి మీ పోస్ట్ ఇచ్చి ఈ పోస్ట్ని రాజీనామా చేసుకోండి. ఇదే నేను చెప్పాలనుకున్నా. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.